ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తుది తీర్పు అని నాయకులు పేర్కొన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం పట్ల ఎంఆర్పీఎస్, టీడీపీ, ఎస్సీసీఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ గురువారం రాత్రి స్థానిక మల్లెపాడు సహా చెంచుపేటలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెపాడులో మందా అఖిల్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, టీడీపీ, ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు. వర్గీకరణ పోరాటంలో అసువులు బాసి అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందా అఖిల్, పినపాటి గోపి, జోష్, మధు, పినపాటి రత్నరాజు, పినపాటి జక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మాదిగ కులాల చిరకాల వాంఛ అయిన ఎస్సీ వర్గీకరణ సాధన ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో విజయం సాధించాం. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో మరి 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి సమాజం గమనిస్తూ ఉంది. మరి ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగ కులాలకు సమన్వయం జరగట్లేదని మరి ఆ రోజు కృష్ణమాదిగ గారు గమనించి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మరి అన్ని రాజకీయ పార్టీలను కదిలించి జరుగుతున్న అన్యాయాల మీద ఏకకంఠ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరి మొన్న సుప్రీంకోర్టు వాదనలు వినిపించినప్పుడు వర్గీకరణ అనుకూలంగా మాట్లాడటం ద్వారా ఈరోజు 7 సభ్యుల జడ్జిల ధర్మాసనం మరి వర్గీకరణ న్యాయబద్ధమే, వర్గీకరణ సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఖచ్చితంగా అమలు అవ్వాలని చెప్పి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ ఈరోజు జరిగింది. దానికి ఖచ్చితంగా మేము మరి బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి రుణపడి ఉంటాం. 30 ఏళ్ళుగా మాదిగలు ఎంతో అణచివేతకు గురి అవ్వడం జరిగింది. ఈ రోజుతో విముక్తి చెందాం. మాదిగలు ఎన్నో కష్టాలు పడి ఈ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ నుంచి ఎంతోమంది ఎంఆర్పీఎస్లో పనిచేస్తూ అమరులై మాకు ఈ విజయాన్ని సాధించి పెట్టారు. మేమందరం మోడీ గారికి మరియు మందకృష్ణ మాదిగ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారం తీసుకునే సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ విషయంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉంటే అసమానతలు ఉన్నాయి, ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ చెందాలని 7 సభ్యుల ధర్మాసనం పేర్కొనడం, వర్గీకరణ లక్ష్యం నెరవేరడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వర్గీకరణకి మనకు సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణమాది గారు కృషి ఫలించి ఈరోజు మాదిగల ఆకాంక్ష నెరవేరేందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం ఈ కులం కృష్ణమాది గారు రుణపడిందని తెలియజేస్తూ అనంతరం స్థానిక 32వ వార్డు అమరావతి కాలనీలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా మందా కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, టీడీపీ, ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్, 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, కటివరపు రాజు, కొమ్ము బాలనాగమ్మ, కుక్కలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, అత్తోట రత్నప్రసాద్, తలారి దాసు, శశి, గౌరీష్, మహేష్, గాంధీ, గోపి, జీవన్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితమే ఈ తీర్పు అని పేర్కొన్నారు. మన మాదిగ జాతికి బాబు జగజ్జీవన్ రామ్ గారి వారసులుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వర్గీకరణ అంశం ఈరోజు తుది తీర్పు రావటం మాదిగ జాతిగా మేమెంతో హర్షిస్తున్నాము, గర్వపడుతున్నాము. ఎక్కడో పల్లెలో కమిటీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ ఢిల్లీ గోడలు బద్దలు కొట్టామంటే అది కేవలం మందకృష్ణ మాదిగ గారి వల్లే జరిగింది. 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం, 30 సంవత్సరాల జరిగినలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు జరిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ అనేది మా జాతిలో ఎంతోమంది యొక్క
ఆ విద్యార్థులకు ఉద్యోగ వాళ్ళ యొక్క ఒక భవిష్యత్తులో నిర్ణయించడంలో ఎంతో పాత్ర వహిస్తామని, అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ పాత్ర వహించిన సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం మేము స్వాగతిస్తూ, అదే రానున్న భవిష్యత్తు కాలంలో కూడా మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు గారికి మేము మా యొక్క పూర్తి మద్దతు కల్పిస్తామని